వెల్కమ్ టు రాజనీతి. ఆరోగ్యశ్రీ బకాయిల మీద సాక్షి పత్రిక గత 3-4 రోజులుగా మొదటి పేజీలో బ్యానర్ కథనాలు ఇస్తూ ఉందండి. ఆరోగ్యశ్రీ ఉసురు తీస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆరోగ్యశ్రీ పథకానికి పొగబెట్టారు, ఈ పథకాన్ని చంపేస్తున్నారు, ఆరోగ్యశ్రీ బకాయిలు 1600 కోట్లు ఉన్నాయి, ఈ 1600 కోట్లు ఈ ప్రభుత్వం ఆసుపత్రులకు చెల్లించలేదని కథనాలు రాస్తున్నారు. దీంతోపాటు మొన్నెప్పుడో కేంద్ర మంత్రి తమసాని చంద్రశేఖర్ గారు ఆంధ్రాకు వచ్చిన సందర్భంలో ఆయన కేంద్ర ప్రభుత్వం పేదలు మధ్యతరగతి వాళ్ళ కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భారత్ అనే ఒక చక్కటి పథకం తీసుకొచ్చింది, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి, ఆయుష్మాన్ భారత్ కార్డుతో హాస్పిటల్కి వెళితే మీకు 5 లక్షల వరకు కూడా ఉచిత వైద్యం అందిస్తారని ఆయన చెప్పారు. ఆయన కేంద్ర మంత్రి కాబట్టి కేంద్రం అందిస్తున్న పథకం గురించి ప్రజలకు తెలియజెప్పారు. అది ఆయన డ్యూటీ కూడా, కేంద్ర పథకాలను కేంద్ర మంత్రులు ప్రచారం చేయాలి. సో దీన్ని కూడా ఎట్లా ఆపాదించారంటే ఆరోగ్యశ్రీకి మంగళం పాడుతున్నారు, అందుకే కేంద్ర మంత్రి చంద్రశేఖర్ ఆయుష్మాన్ భారత్ను వాడుకోండి అని చెప్తున్నారు. చూడండి అసలు ఎట్లా బోడిగుండుకి మోకాలకి లింక్ పెట్టినట్టు పెడతారు వీళ్ళు, అడ్డగోలుగా రాస్తారు. అదొకటి. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ ఎంపానల్ అయిన హాస్పిటల్, ఆరోగ్యశ్రీ పథకంలో ఎంపానల్ అయిన హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు ఈ బకాయిల గురించి మాట్లాడారు. 1600 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, మాకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం నుంచి. ఆగస్టు 15వ తారీఖు లోపు ఈ బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ రోగులకు వైద్య సేవలు నిలిపేస్తామని వాళ్ళు హెచ్చరించారు. ఈ కేంద్ర మంత్రి గారి ప్రకటన, ఈ అసోసియేషన్ వాళ్ళ ప్రకటనలు, ఈ రెండింటినీ మెన్షన్ చేస్తూ ఆరోగ్యశ్రీ బకాయిలు తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించలేదు, ఈ పథకం ఎత్తేస్తున్నారని ఈ దొంగ సాక్షిలో దొంగ కథనం రాశారండి. పైగా వీళ్ళు ఏం రాసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం ఇరగదీసింది, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచిందని రాసుకున్నారు. 25 లక్షలకు పెంచిన మాట వాస్తవమే, కానీ అసలు ఆసుపత్రులకు బిల్లులే చెల్లించలేదు కదా. బిల్లులు చెల్లించకుండా 25 లక్షలు చేస్తే ఏంటి, ₹1 కోటి చేస్తే ఏంటి, ఆసుపత్రి వాడు వైద్యం చేయడు కదా. దీన్ని మాత్రం రాయరు, హాస్పిటల్స్కి ఎంత బకాయిలు పడ్డారనే విషయాన్ని రాయరు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి గట్టిగా 2 నెలలు కూడా పూర్తి అవ్వాల. 1600 కోట్లు బకాయిలు ఈ 2 నెలల్లో పెండింగ్లో ఉన్నవి కావు, అది అసలు సాధ్యం కాదు. అంత పెండింగ్లో ఉన్నాయంటే అసలు తండోపతండాలుగా రోగులు ఆసుపత్రికి వెళ్తున్నట్టు లెక్క, ఆరోగ్యశ్రీ పథకాన్ని వాడుకుంటున్నట్టు లెక్క. తర్వాత 2 నెలల బకాయిలకి ఆసుపత్రులు కూడా అంత గొడవ చేయవు. ఒక 2 నెలల బకాయిలకి అంత హడావుడి చేసి ఆగస్టు 15 లోపల ఇవ్వకపోతే మేము ఆపేస్తామని చెప్పరాళ్ళు. నెలల తరబడి ఆగితేనే అల్టిమేటం ఇస్తారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల అసోసియేషన్ వాళ్ళు అనేక సార్లు అల్టిమేటం ఇచ్చారు, దాదాపు 7-8 సార్లు అల్టిమేటం ఇచ్చారు. మాకు బిల్లులు రావట్లేదు ప్రభుత్వం నుంచి, మేమేం చేయాలి, ఇలా అయితే హాస్పిటల్స్ మూసేసుకోవాలని చెప్పారు. కొన్ని ఆసుపత్రులు అయితే బకాయిల భారం తట్టుకోలేక ఆరోగ్యశ్రీ పథకం నుంచి వైదొలిగినాయి. అలాంటి ఆసుపత్రుల మీద తనిఖీల పేరుతో కక్ష సాధింపులకు కూడా పాల్పడ్డాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఈయన డబ్బులు ఇవ్వడో, వాళ్ళు వైద్యం చేయకపోతే ఊరుకోడు. ఈ సాక్షి తప్పుడు రాతల మీద మొత్తానికి మంచిదే అయింది. తప్పుడు రాతల మీద లోతుగా పరిశీలన చేస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికే 1500 కోట్ల బకాయిలు ఉన్నాయండి. 1500 కోట్ల రూపాయల బకాయిలు 2024 ఏప్రిల్ నాటికే ఉన్నాయి. మే 22వ తేదీన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులకు, ఆసుపత్రుల యాజమాన్యాలకు ఈ బకాయిల మీద చర్చలు జరిగాయి. వాళ్ళు ఆసుపత్రుల యాజమాన్యాలు అయితే వేడుకున్నారు, ఇప్పటికిప్పుడు కనీసం ఒక 800 కోట్లు విడుదల చేయండి, అలా విడుదల చేస్తే కానీ మేము వైద్య సేవలు నిర్వహించలేమని చెప్పి వాళ్ళు ఆ రోజున అడిగితే దానికి కూడా వీళ్ళు ఒప్పుకోలేదు. అప్పట్లో ఈ హిందూ పేపర్లో వచ్చిన ఒక వార్త కూడా మీకు చూపిస్తాను, మీరు చూడండి. ది ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ థ్రెటన్డ్ టు స్టాప్ ఆఫరింగ్ ఫ్రీ సర్వీసెస్ అండర్ ది ఫ్లాగ్షిప్ హెల్త్ కేర్ స్కీమ్ ఆరోగ్యశ్రీ ఫ్రమ్ వెడ్నెస్డే, సీకింగ్ రిలీజ్ ఆఫ్ పెండింగ్ డ్యూస్ టు ది ట్యూన్ ఆఫ్ ₹1,500 crore ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. ది dialogue between the Arogyasri Trust and the hospitals did not yield any agreement between the two parties. ఇదండి కథ. అవుట్ ఆఫ్ టోటల్ డ్యూస్ 1,500 crores, అట్లీస్ట్ 800 crores షుడ్ బి రిలీజ్డ్ ఇమీడియట్లీ, ఫెయిలింగ్ విచ్ ద ట్రీట్మెంట్స్ కెనాట్ బి ఎక్స్టెండెడ్. డాక్టర్ అవినాష్, వైస్ చైర్మన్, అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్, సెడ్ ఇన్ ఏ కమ్యూనికేషన్. అదండి సంగతి. అంటే ఎన్నికల నాటికే, చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టే నాటికే
1500 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకి 1500 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది. ఇవి ఇప్పుడే కాదు, ఈ 2 నెలలు కాదు, అంతకుముందు ఎన్నికలకు ముందు 7-8 నెలల బకాయిలు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి కేటాయించింది 2400 కోట్లు అండి. అంటే సరాసరి నెలకు 200 కోట్లు కేటాయించారు. కానీ బడ్జెట్లో నిధులు కూడా సరిగ్గా విడుదల చేయలేదు. నెలకు 200 కోట్లు అనుకున్న 8 నెలల బకాయిలు ఇవి, ఈ 1600 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి లెక్కల ప్రకారం చూసుకున్నా కానీ. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా 50 రోజులు అవుతా ఉంది. ఈ బకాయిలు తెలుగుదేశం ప్రభుత్వమే పెట్టినట్టు, ఆసుపత్రులు ఆందోళన చెందుతున్నట్టు, ఆరోగ్యశ్రీకి మంగళం పాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి నడుపుతున్న సాక్షి పత్రిక అసత్య కథనాలు ప్రచారం చేస్తుంది. ఈ అసత్య కథనాల మీద ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ భారతిరెడ్డిని, సాక్షి ఎడిటర్ వర్దెల మురళిని కోర్టుకు ఏడ్చాలి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాల, ఇంతలోనే ఆ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఆ ప్రభుత్వానికి అప్రదిష్ట తేవాలని జగన్ రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి తహతహలాడుతున్నారు. అసత్యాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. ఆరోగ్యశ్రీ విషయంలో కూడా ఇలాగే చేయాలని చూశారు. అయితే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టయింది. ఎందుకంటే ఈ కథనం రావడంతోనే ఈ తప్పుడు కథనం మీద తెలుగుదేశం సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో అసలు వాస్తవాలు వెల్లడించడంతో జగన్మోహన్ రెడ్డి ఇరకాటంలో పడ్డాడు. భారతిరెడ్డి అత్యుత్సాహం జగన్ ఇరకాటంలో పడేసింది. Like, share and subscribe to Rajaniti channel.